ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇటు తీవ్ర అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే వెస్ట్ సెంట్రల్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ వరకు నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే వాయు దిశలో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్ర కోస్ట్కి చేరువలోకి వచ్చి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే సుమారు అంటే ఆల్మోస్ట్ ఉత్తర డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. దీని ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇటు దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాలు కూడా పలు ప్రాంతాలు ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే 1-2 భారీ వర్ష సూచన కూడా అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. అవి ముఖ్యంగా అయితే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ అండ్ నెక్స్ట్ కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ దక్షిణ కోస్తాలు అన్నటువంటి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఇస్తున్నాం. అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి కూడా కొన్ని జిల్లాలకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రేపటి వరకు చూస్తే భారీ వర్ష సూచన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే రేపటి వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్లో అంటే గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అంటే ఇటు ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తా కానీ రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే బొండపల్లి అంటే విజయనగరం డిస్టిక్లో ఉన్నటువంటి అక్కడ 3 సెంటీమీటర్స్, అలాగే మరకమీడియం విజయనగరం డిస్టిక్లో ఉన్నటువంటి చోట 2 సెంటీమీటర్లు, అలాగే మరికొన్ని చోట్ల 1 సెంటీమీటర్ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఇవాళ రేపు కూడా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరోవర్ ఈదురుగాల ప్రభావం కూడా ఆల్మోస్ట్ కొంచెం యాజ్ ప్రెడిక్టెడ్ ఎస్టర్డే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఈ దక్షిణ కోస్తా, దక్షిణాంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర రెండు చోట్ల రెండు తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45, అలాగే నెక్స్ట్ ఫర్దర్గా సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 కిలోమీటర్స్ పర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నాం. అందుచేత ఇటు ఉత్తరాంధ్ర ప్లస్ దక్షిణాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళాలని చెప్తున్నాం. అలాగే స్క్వాలీ విండ్స్ యొక్క ప్రభావం ఈ పోర్ట్స్ మీద కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంచేత ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కలింగపట్నం కానీ, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, నెక్స్ట్ దక్షిణ కోస్తాలు ఉన్నటువంటి మచిలీపట్నం ఈ నౌకాశ్రయాలకు అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా కన్సర్న్డ్ పోర్ట్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్.